లూకా సువార్త 8వ అధ్యాయము. వెంటనే ఆయన దేవుని సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజు భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. బహుజన సమూహములు కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలైనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేంటని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజ్యమర్మము ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కన పడువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినునప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములు చేతను భోగభాగ్యముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మంచినేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవ్వడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చువారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభము మీద దాన్ని పెట్టును. తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియూ లేదు. కలిగిన వారికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి తనకు కలిగినదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక మీరేలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన, దేవుని వాక్యమును విని దాన్ని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులను అని వారితో చెప్పెను. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదునని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణె నీళ్లతో నిండియున్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసము ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఆయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. వారు గలిలయకు ఎదురుగా నుండు గెరాసీనుల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు.
వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుచూ వచ్చెను గనుక వాణ్ణి గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలియుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యములు వాణ్ణి అడవిలోనికి తరుముకుని పోయెను. యేసు, నీ పేరేమని వాణ్ణడుగగా చాలా దెయ్యములు వారిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మెయ్యుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రాపతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దాన్ని చూచి పోయి ఆ పట్టణములో గ్రామములోను ఆ సంగతులను తెలియజేసిరి. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు యొద్దకు వచ్చి, దెయ్యము వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల ఎదుట కూర్చుని ఉండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్నును ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. జనసమూహములు ఆయన కొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో, సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేత స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు నీ మీద కిక్కిరిసి పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై నుండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయన్ను ముట్టెనో వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి జనులందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు యేసు, కుమార్తె, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవ్వరినీ ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించినదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయముందిరి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించెను. ఆమేన్.